హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్ మిత్రులందరికీ కూడా మరొకసారి వెల్కమ్. ఈరోజు సిద్ధు జొన్నలగడ్డ గారు పుట్టినరోజు. విషయం చెప్పుకోవాలంటే సిద్ధు జొన్నలగడ్డ గారు పుట్టిన February 7, 1988 హైదరాబాదు తెలంగాణలోను. వారి నాన్నగారి పేరు వచ్చి సాయి కుమార్ జొన్నలగడ్డ. తర్వాత ఏమో వాళ్ళ అమ్మగారి పేరు వచ్చి శారద గారు. వారు ఇక్కడే పీపుల్, అంటే హైదరాబాద్ లోకల్ పీపులే. వాళ్ళ అబ్బాయి అనమాట. ఈ అబ్బాయి ఫారిన్ వెళ్ళి అవి కొన్ని స్టడీస్ అవి చేసి అన్నీ వచ్చి సరదాగా సినిమాల్లో అవి చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ నుంచి కూడా మూవీస్ ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఆ విధంగా చూసుకుంటే జోష్ సినిమా ఎవరిది, నాగ చైతన్య గారి డెబ్యూట్ మూవీ జోష్ అనే సినిమా వచ్చినట్టుంది 2009లో. అందులో ఫస్ట్ చిన్న క్యారెక్టర్ చేశారు, చాలా చిన్న క్యారెక్టర్, బాగుంటుంది ఆ క్యారెక్టర్. ఆ తర్వాత తమిళ్లో బలీనం అని చెప్పేసి 2014లో చేశారు. అది బహుశా అజిత్ గారి సినిమా అనుకుంటాను. తరువాత జొన్నలగడ్డ గారు తర్వాత ఏం చేయాలంటే LBW అని ఒక సినిమా తీశారు, అంటే లైఫ్ బిఫోర్ మ్యారేజ్ అని చెప్పేసి, లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అని చెప్పేసి. అది కూడా మంచి సక్సెస్ అయింది. తర్వాత గుంటూరు టాకీస్ 2016లో వచ్చిన సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యింది ఆయనకి. తర్వాత ఇంకా ఆయన తర్వాత కృష్ణ అండ్ హిజ్ లీలా అని చెప్పేసి, కృష్ణ అండ్ హిజ్ లీలా 2020లోను. తర్వాత మంచి అలా చిన్న చిన్న సినిమాలన్నీ చేసుకుంటూ తన కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి మంచి సినిమాలు చేస్తూ కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న తర్వాత ఆయన ఏం చేశారంటే 2022, అంటే దాదాపుగా మధ్యలో ఒకటి రెండు సినిమాలు చిన్న చిన్నగా కనబడినప్పటికీ 2022లో ఆయన చేసిన డీజే టిల్లు భయంకరమైన సక్సెస్ అయింది పిక్చర్. అంతకుముందే ఆయన కల్కిలో, అంటే రాజశేఖర్ గారి కల్కిలో ఒక విలన్ క్యారెక్టర్ చేశారు. అది చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. ఆ నెగిటివ్ క్యారెక్టర్లోనే చాలా డిఫరెంట్ షేడ్గా చేశారు ఆయన. చాలా పెద్ద హిట్ అది. అంటే కల్కి సినిమా మంచి పేరు వచ్చింది రాజశేఖర్ గారికి. అందులో చేశారనమాట. శేఖర్ గారు ఎవరో చేశారు డైరెక్షన్. అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అందులో అతని క్యారెక్టరు. అంటే ఆ క్యారెక్టరే సినిమాకి కీలకం అవుతుంది. అతన్ని చంపి రాజశేఖర్ గారు ఒక సస్పెన్స్ సృష్టిస్తారు. ఆ విధంగా ఇతని క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అందులో. సో విలన్గా ఫస్ట్ సక్సెస్ అయ్యారు. ఆ విధంగాను ఆ విధంగా హీరోగా చేస్తూనే అందులో మంచి విలన్గా చేశారనమాట. తర్వాత 2022లో డీజే టిల్లు సినిమా దాదాపుగా తెలుగు రాష్ట్రాలను ఊపేసింది. డీజే టిల్లు వీడి స్టైలే వేరే సాంగ్ ఉంటుంది. అప్పట్లో ఆ మ్యూజిక్ కూడా డిఫరెంట్గా ఏంటి అని ఒక రకంగా మ్యూజిక్ ఎక్కడ పడితే అక్కడ హమ్ చేసేసేవారు దాన్ని. అంటే ఒక ఇలాగ అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే ఒక చిన్నపాటి మ్యూజిక్ బ్యాండ్ అబ్బాయి ఎలా ఉంటాడు, అతని ఆలోచనలు ఎలా ఉంటాయి, అతను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోదాం అనుకుంటుంటారు, కానీ అంటే మ్యూజిక్ బ్యాండ్ నిర్వహిద్దాం అనుకుంటారు, కానీ నిర్వహించలేని స్థితిలో తండ్రిని ఇబ్బంది పెట్టి వాడిని ఇబ్బంది పెట్టుకుని, అలాగే అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు వెంట పట్టడం, అమ్మాయిలని ఏదో ఒకటి విధంగా వాళ్ళని ట్రాప్ చేయడం, అంటే ఏదంటారు దాన్ని, వాళ్ళని లోపరుచుకుందామని చెప్పేసి వేసే స్టైల్స్, ప్రేమిద్దామని వంకతో వాళ్ళ వెనకాల అంటే బాగా రిచ్గా చూపించుకునే స్టైల్స్ అవన్నీ చేస్తూ అల్లరి చిల్లరగా పనులు చేస్తూ చివరికి దొరికిపోయే టైప్ అనమాట. ఇలాగా ఆ క్యారెక్టర్ ఏమైందంటే చాలా బాగా కనెక్ట్ అయింది. 2022లో డీజే టిల్లు పెద్ద సక్సెస్ అయ్యాక ఇంకా ఆయన మధ్యలో సినిమాలు ఏం చేయలేదు. దాదాపుగా 2024, అంటే ఈ 2 సంవత్సరాలు కూడా టిల్లు స్క్వేర్ అని పెట్టి దాని మీదే, అంటే టిల్లు స్క్వేర్ అని తర్వాత టైటిల్ పెట్టారు, బట్ ఆ టిల్లు సినిమా సీక్వెల్ మీదే దృష్టి పెట్టారు ఆయన. ఇంకా సీక్వెల్ వచ్చాక దాదాపుగా నిజం చెప్పుకోవాలి అంటే చాలా రోజుల తర్వాత ఒక చిన్న హీరో సినిమా, యాక్చువల్గా ఆయన చాలా చిన్న హీరో మామూలుగా, అంటే డీజే టిల్లు కూడా హిట్ అయింది కానీ ఇంత హ్యూజ్ హిట్ కాదు. 100 crores క్రాస్ చేసింది, అంటే 100 కోట్ల క్రాస్ చేసిన చిన్న హీరో సినిమా. ఒక టైర్ 2 కూడా కాదు, ఒక టైర్ 3 టైర్ 4 హీరో 100 కోట్ల క్రాస్ కలెక్ట్ చేసి బయట దాటింది అంటే నిజానికి రామ్ గారు లాంటి వాళ్ళకి కూడా లేదు, పెద్ద పెద్ద వాళ్ళకి, అంతకుముందు టైర్ 2 హీరోలు కూడా చాలామందికి లేదు. అటువంటిది ఒక 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దాదాపు 65-75 కోట్లు షేర్ వసూలు చేసిందంటే పెద్ద హీరోలకు వచ్చిన ఇమేజ్ వచ్చింది. ఇందులో చాలా మంచి పాటలు ఉంటాయి. అలాగే బాగా పాపులర్ అయిన పాట ఏంటంటే, టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన చిన్నోడా చిట్టి నీకు చిరుగుతుందేమో చూడరు బుల్లడం సాంగ్ ఉంటుంది. అది ఊపేసింది ఆ పాట అయితేను. అలాగే రాధిక అని అనుపమ పరమేశ్వరన్ వెనకాల పడ్డాం. అనుపమ పరమేశ్వరన్ అప్పటిదాకా ట్రెడిషనల్గా చేసిన అమ్మాయి కూడా ఈ సినిమాలో మంచి మోడర్న్గా చాలా బాగా చేశారు. అంటే మళ్ళీ ఇందులోనే అదే ఫస్ట్ పార్ట్లో వేసిన నేహా శర్మని చూపించడం, అదే అమ్మాయి ఉంటుంది నేహా శెట్టిని చూపించడం, అలాగే చాలా బాగుంటుంది. ఈ 2 సీక్వెల్స్ కూడా, అంటే ఈ 2 కూడా ఒక విధంగా డీజే టిల్లు స్క్వేర్ కూడా బీభత్సమైన హిట్ అయ్యి టిల్లు స్క్వేర్ అయితే ఒక ఊపేసింది అనమాట. సో తర్వాత తెలుసు కదా అని ఏదో సినిమా చేస్తున్నారు, అది ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉందనుకుంటాను. సో కెరీర్లో చూసుకుంటే ఆయనకు వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక కొత్తగా చేద్దాం అని అనుకున్నాం పర్సన్ అతను. ఒక విధంగా చెప్పాలంటే టిల్లు అనే క్యారెక్టర్ని సృష్టించడమే చాలా హైలైట్. అప్పటిదాకా ఎవరూ కూడా ఇలా సృష్టించలేదు. ఇప్పుడు బాగా చిన్నప్పుడు మనం నామంపెట్టి కాలేజీ కానీ ప్రేమసాగరం అనే సినిమా ఉంటుంది, అందులో ఈ రకమైన పాటలు ఉంటాయి. శంభు గారు ఈ రకమైన క్యారెక్టర్లు చేసేవారు మనకి తమిళ్లో కూడా. మొన్న ఆయన పుట్టినరోజు జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే శంభు గారి క్యారెక్టర్
చాలా బాగా అనలైజ్ అయ్యేది అనమాట ఆయన దగ్గర. ఎవరి దగ్గర? టిల్లు గారి క్యారెక్టర్ దగ్గర. ఆయన కూడా అలాగే డిఫరెంట్‌గా చేస్తుండేవారు. అలాగే టిల్లు గారు కూడా అదే ఈయన సిద్ధు జొన్నలగడ్డ గారు కూడా డిఫరెంట్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఆయన. కానీ ఈ సినిమా ఇంపాక్ట్ మట్టుకి ఔట్ అండ్ ఔట్ చాలా పడింది కెరీర్‌లో. అలాగే 'గుంటూరు టాకీస్' రష్మి గారితో చేసిన సినిమా రొమాంటిక్ ఫిల్మ్ బీభత్సమైన అవుట్‌పుట్ వచ్చింది. ఆ సినిమా అప్పట్లో ఓ విధంగా సెన్సార్‌కి కూడా వెళ్ళి చాలా ఇబ్బంది పడింది. అంటే ఆ సెన్సార్ వాళ్ళు కూడా భయపడ్డారంట. అంత రొమాంటిక్ ఓవర్ ఫిల్మ్ అనమాట అది. సో ఆ విధంగా అవన్నీ కూడా దాటుకుంటూ ఆయన చాలా సక్సెస్ఫుల్గా ప్రయాణించారు. అలాగే అన్‌స్టాపబుల్‌లో చెప్తున్నప్పుడు కూడా బాలకృష్ణ గారు దగ్గర చెప్తున్నప్పుడు విశ్వక్సేన్ గారు కానీ ఈయన కానీ ఆయన అనుభవాలు చెప్తున్నప్పుడు అంటే సక్సెస్ ఉంటుంది సార్, కానీ తిడుతున్నప్పుడు కూడా పక్క నుంచి అలాగే తిడుతుంటారు. మనం ఎంత గొప్ప కుర్రోళ్ళమైనా మనకు ఎంత డబ్బులు ఉన్నప్పటికీ చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటాను, ఆ అబ్బాయి చెప్పటం. అంటే ఎవరికైనా సరే సక్సెస్ రేట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకుండే ఇబ్బందిని ఖచ్చితంగా గమనించి తీరాలి. ఎవరిలోనో ఎందులో ఏం ఇంపాక్ట్ ఉందో తెలియదు. 'కల్కి' సినిమాలో ఒక విలన్గా నార్మల్ విలన్గా వచ్చేసిన అబ్బాయి అటువంటిది నెక్స్ట్ ఒక హీరో క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్గా సృష్టించడం, నెక్స్ట్ మరి 'తెలుసు కదా' అనే సినిమా కూడా బాగుంటుందని అనుకుంటున్నారు అందరూను. సో ఈ విధంగా చూసుకుంటే మనకి 'శంభు' గారు ఈ రకమైన వేషాలు వేసేవారని అనుకున్నాం కదా. అలాగే 'ప్రేమసాగరం' అని పూర్వం వాళ్ళ నాన్నగారు టి రాజేంద్ర గారి దాంట్లో పాటలు. అలాగే అందులో ఒక పాట ఉంటుంది ఇంకో సినిమాలోనే కానీ, నామం పెట్టు కాలేజీకి చిన్నదాన్ని చేయబట్టి మ్యారేజ్కి అని. అంటే అలాంటి ఇంపాక్ట్ ఆ పాట అప్పట్లో కాలేజీలు నొప్పేసింది. అలాగా 'డీజే టిల్లు వీడు' సాంగ్ ఒకటి, 'టిక్కెటే కొనకుండా లాటరీ కొట్టిన చిన్నోడు' ఒకటి, 'రాధిక సాంగ్' ఒకటి, ఇంక సాంగ్స్ అయితే చాలా బాగా అనమాట. ఇంకా అవుట్ అండ్ అవుట్. అందులో 'టిల్లు స్క్వేర్'కి మ్యూజిక్ అతను ఎవరో మిరియాల రామ ఎవరో ఇచ్చారు. అతనే సింగర్ అనుకుంటాను కూడా. యాక్చువల్ చాలా బాగా పాడారు పాటను. ఇదే కాదు, సో ఆ విధంగా చూసుకుంటే ఎల్బిడబ్ల్యూ సినిమా కూడా మంచి సక్సెస్. అంటే అప్పట్లో డిఫరెంట్గా ఆలోచించారు, లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అని చెప్పేసి. ఎప్పుడు కూడా సినిమా రంగాన్ని డిఫరెంట్గా ఉండే కుర్రాళ్ళు ఆలోచించడం వల్ల మంచి మంచి ఇంపాక్ట్ సినిమాలు వస్తాయి. ఒక 100 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది ఆ సినిమా అంటే ఆ కుర్రాడు ఎంత డిఫరెంట్గా ఆలోచించాడో అర్థం చేసుకోవచ్చు. మోడర్న్ థాట్స్ని ఆదరించడం మన వాళ్ళకి ఎప్పుడు అలవాటే. అందులో కొంత కమర్షియాలిటీ, కొంత ఫన్, కొంత సెంటిమెంట్, అలాగే కొంత కన్నింగ్. అంటే ఇప్పుడు ఉంటున్న కుర్రాళ్ళు ఆ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఆడపిల్లలు ఎలా ఉంటున్నారు, అబ్బాయిలు ఎలా ఉంటున్నారు అని ఆయన చెప్పింది తీరు. అలాగే ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. ఎందుకంటే టాలెంట్ ఉన్న కుర్రాళ్ళు ఇండస్ట్రీకి చాలా అవసరం. సిద్ధు జొన్నలగడ్డ గారు కానీ, విశ్వక్సేన్ గారు కానీ, అలాగే కిరణ్ అబ్బవరం గారు ఆయన చాలా డిఫరెంట్గా సినిమాలు చేస్తుంటారు. మనం చూస్తుంటే కుర్రాళ్ళందరూ మంచి టాలెంటెడ్. మొన్న కాని సినిమా ఏదో చేశారు, అది సంచలనం సృష్టించింది కిరణ్ అబ్బవరం గారిది. అలాగే ఒక ఫ్లాప్ వచ్చిన కుర్రాళ్ళు ఇళ్లలో మంచి కసి ఉంది, ఇండస్ట్రీ నిలబెట్టుకోవాలి, మనం ఎలాగైనా సరే పోరాడాలి. సో వాళ్ళు అలా అంత డిఫరెంట్గా ప్రయత్నించాలి. అలాగే వారితో చేసిన ప్రతి హీరోయిన్ కూడా మంచి సక్సెస్ బాటలో వెళ్ళారు. అనుపమ పరమేశ్వరానికి అనుకోకుండా వరుసగా ఇట్లు పడుతుంది ఈ మధ్యన. అంటే ఒక్కొక్క సినిమా చేస్తున్నప్పటికి 'టిల్లు స్క్వేర్' కానీ, అంతకుముందు 'కార్తికేయ 2' కానీ, అదే 'కార్తికేయ 2' అనుకున్నా కదా, అదే కృష్ణుడిది సినిమా అది కూడా. కానీ చాలా వరుసగా ఆయనకి మంచి మంచి సినిమాలు. మధ్యలో ఇంకో సినిమా ఏదో సార్ 'దిల్ రాజు' గారు వాళ్ళ మేనల్లుడితోనే అవుతున్నాం, అన్నీ కూడా హ్యూజ్ సక్సెస్ అవుతున్నాయి. హీరోయిన్గా ఆవిడ సక్సెస్. అలాగే నేహా శెట్టి గారు కూడా ఆ ఊపిలో 'డీజే టిల్లు' తర్వాత అంతకుముందు మంచి మంచి సినిమాలు చేశారు. తర్వాత కూడా కిరణ్ అబ్బవరం గారితో సినిమా చేశారు. చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఆవిడ కూడా మంచి హీరోయిన్గా ఎదుగుతున్నారు. సో కుర్రాళ్ళందరూ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ట్రెండ్ ఫాలో అవుతున్న సినిమాలు చూడడం అనేటువంటిది మన వాళ్ళకి ఎప్పుడు ఉన్న అలవాటే. సిద్ధు జొన్నలగడ్డ గారు పుట్టినరోజులు జరుపుకుని ఆరోగ్యంగా ఉండి మరిన్ని మంచి మంచి కమర్షియల్ హ్యూజ్ హిట్స్ మన ఇండస్ట్రీకి అందించాలని కోరుకుంటూ నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లిమిటెడ్గా వస్తున్నాయని ఏమనుకోవద్దు. అంటే 4-5 రోజులు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఈ విధంగా చేయడం జరుగుతుంది. బట్ మళ్ళీ అవుట్ అండ్ అవుట్ బయటకు వచ్చి ఒక 2-3 రోజులు అన్నీ సర్దుకుంటూ అన్నీ చేస్తాను. డైలీ ఒక 3-4 వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఇన్నోవేటివ్ మీద ఎక్కువ దృష్టి ఉంటున్నాక అవి కూడా మంచి మంచివి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.